సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలమున ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు నాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవు పాపంబు మాని విధేయుడై వీరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయుడై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మాస్టర్ కృష్ణపూర్ గారు ముగ్గురు పెళ్లి ఉన్నారు. ముగ్గురు కొరకు ప్రార్థించారు. స్తోత్రం ప్రభావ ప్రేమ కలిగిన మన తండ్రి, గొప్పది ఆశ్చర్యకరమైన ఈ దినమున ముగ్గురు ప్రభావ నీ కుమార్తెలు నిన్ను సంపూర్ణంగా అయ్యా రక్షకునిగా అంగీకరించి నీవే సర్వశక్తిమంతుడు దేవుడు
నీవే ప్రభా పాప క్షమాపణ కొరకు రక్తం పెట్టి ప్రాణం పెట్టి తిరిగేసిన దేవుడు నమ్మి ఈ దినమున ప్రభా వారు సిద్ధపడి అయ్యా రక్షణ పొందాలని వచ్చి ఉండగా సహాయం చేయండి. ఈ రాష్ట్ర ప్రభాని ప్రాంత చేతుల మీదగా అయ్యా ఈ గొప్ప అద్భుత కార్యం జరుగుతుండగా నీ ఆశీర్వాదం మీ చేతుల నుంచి ప్రభా బాప్తిస్మ జలాల నుంచి కొత్త వ్యక్తులుగా నూతన సృష్టిగా వారి పైకి రావడం సాధించి ఈ రాష్ట్రం వారిని అభిషేకించి మహిమా ఘనత మీరే పొందుకోమని అమ్మా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చేస్తాను. అమ్మా దేవుడు వింటున్నాడు, దేవదూతలు వింటున్నారు, సంఘం వింటుంది. సాక్ష్యం చెప్పమ్మా. నీ జన్మముతో నీ యొక్క క్రియలు, నీ స్వభావాన్ని బట్టి, తెలుసో తెలియకో జరిగిన పనులను బట్టి, నీ గుణము, నీ బుద్ధి, నీ ఆలోచనను బట్టి దేవుని ఎదుట నువ్వు ఒక పాపిగా కనబడుతున్నావు. నీకు అర్థమైందా? ఆ పాపంలో నువ్వు అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగుండంలో పడేదానమని, నీకు ఎప్పటికీ విడుదల ఉండేది కాదని నీకు అర్థమైందా? ఆ భయంకర నరకం నుండి తప్పించుకోవడానికి నీవెంత ప్రయత్నించినా నీకు చేత కాదని, నీ జ్ఞానము, నీ బుద్ధి, ఈ లోకంలో మనుషులు కల్పించిన మతాలు, ఆ సంబంధమైన దేవతలు, పూజలు, పునస్కారాలు, అలాగే నీ నీతి, పుణ్యకార్యాలు, వీటన్నిటి వల్ల నువ్వు ఎప్పటికీ నరకాన్ని తప్పించుకోలేవు అని నీకు అర్థమైందా? నువ్వు నరకంలో పడడానికి సిద్ధంగా ఉంటుండగా భూమిని, ఆకాశమును, నిన్ను కూడా సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు నీ పరిస్థితి చూసి నీ మీద జాలిపడి 2000 ఏళ్ల కిందట నీకోసమే యేసు అనే పరిశుద్ధ మానవుడుగా కన్యగర్భము ద్వారా జన్మించి నీవు చేసిన తప్పులను, నీ పాపములను ఆయన మీద మోసుకొని నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, తన పరిశుద్ధ రక్తములు నడిచాడు, ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. నువ్వు నమ్ముతున్నావా? యేసు నీ కొరకు చనిపోయి లేచినాడని నీవు నమ్మినప్పుడు, యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నాకు రక్షణ దయచే, నరకంలో పడకుండా నన్ను తప్పించమని నీకు తెలిసిన మాటలతోనే నువ్వు ప్రార్థన చేశావా? నువ్వు ప్రార్థించినప్పుడు యేసయ్య అన్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను అంత మాత్రమును బయటకు త్రోసేనన్నాడు. యేసయ్య అబద్ధమానడు, ఆయన మోసం చేయడు కనుక నేను త్రోసి వెయ్యను అన్నాడు కనుక నిన్ను త్రోసేయలేదు. అది నీకు యేసయ్య మంచితనం మీద, ఆయన ప్రేమ మీద నమ్మకం ఉందా? నీవేం కష్టపడకుండా, ఏం ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఈ గొప్ప రక్షణ, నిత్య రక్షణ నీకు ఫ్రీగా ఇచ్చేస్తున్న యేసయ్య కొరకు నీ పాత బ్రతుకు, నీ గుణము, నీ బుద్ధి, నీ స్వభావం అంతా ఇప్పుడు ఇక్కడ సమాధి చేసి ఈ రోజు నుండి దేవునికి లోబడి దేవుని సంతోషపెట్టడానికి ఒక కొత్త జీవితం ఆరంభించడం ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో దేవునికి లోబడి నువ్వు జీవించేటప్పుడు నీకు ఎంతో గొప్ప సంతోషం. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఆనందం దేవుడు ఇస్తాడు. దేవుడే నీ స్నేహితుడిగా నీ ప్రక్కన నడుస్తాడు, దిగివచ్చి ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. కానీ నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మరి చిన్న కష్టాలు రావచ్చు, పెద్ద కష్టాలు రావచ్చు, ఒక్కోసారి చచ్చిపోయేంత ప్రమాదమే రావచ్చు. అలా భక్తులు ఎందరో యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించినారు. చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా సరే, చచ్చిపోయేంత డేంజర్ అయినా సరే, నువ్వు భయపడకుండా యేసును వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోకుండా నీలో ప్రాణం ఉన్నంత వరకు నీవు ఆఖరి కనుక యేసయ్య బిడ్డగా యేసు ప్రభు కొరకు సాక్షి జీవిస్తావు. తల్లి చేతులు జోడించుకుంటా. అయితే కుమార్తె నీవిచ్చిన మంచి సాక్ష్యమును బట్టి అనేక మంది సాక్షులు ఎదుట నీవు ఒప్పుకొని ప్రకటించిన నీ హృదయ తీర్మానము, నీ విశ్వాసమును బట్టి సర్వలోక రక్షకుడనే యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను, అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున నీకు నేను బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను.